హాయ్ వేస్ ఈరోజు మనము డిఓఆర్ అనే ఒక కొత్త సబ్స్క్రిప్షన్ టీవీ గురించి మాట్లాడుకుందాము. సో ఇదైతే మనకి ఫ్లిప్కార్ట్ లో లాంచ్ అయింది. దీని ప్రైస్ ఏ రకమైన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ముందుగా ఇన్స్టారెంట్ లో మనకి లాంచ్ అయిన ఈ టీవీ అనేది మన ఫ్లిప్కార్ట్ ద్వారానే మనం తీసుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ సబ్స్క్రిప్షన్ టీవీ. సో సబ్స్క్రిప్షన్ టీవీ అని ఎందుకన్నారంటే మనకు ఉన్న ఓటీటీ ఛానల్స్ అన్ని కూడా మనము ఈ డిఓఆర్ డోర్ అనే టీవీ ద్వారానే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో దీనికి థర్డ్ పార్టీ యాప్ అనేది ఏమి ఉండదు. దీంట్లో ఉన్న ఓటీటీ ఛానల్స్ అన్నిటికీ మనము మంత్లీ 799 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి. సో దీనికైతే ఒక సోలార్ సిస్టమ్ రిమోట్ ఇది మనకి బ్యాటరీ లాంటి యూజ్ అయ్యే రిమోట్ కాదు, సోలార్ సిస్టమ్ రిమోట్ ఇది. సో ఇది మనకు సన్ రైజ్ నుంచి కానీ ఇంట్లో ఉన్న లైటింగ్ ద్వారా కూడా ఇది ఆటోమేటిక్ గా మనకి ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. సో ఇదైతే మనకి కొత్తగా వాళ్ళు చూపిస్తున్నారు. సో ఇంతకుముందు అయితే ఇలాంటి రిమోట్ అనేది మనం ఎప్పుడు చూడలేదు, బ్యాటరీతోనే నడిచే రిమోట్ చూసుకున్నాము. సో దీన్ని అన్బాక్స్ చేసినట్లయితే ముందుగా మనం చూసేది రిమోట్ చూస్తాము. ఆ తర్వాత మనకి ఏంటంటే మౌంటింగ్ అంటే స్టాండ్స్ ఉంటాయి కదా. సో ఈ యొక్క 43 ఇంచెస్ టీవీని మనము స్టాండ్ ద్వారా లేదా వాల్ మౌంట్ ద్వారా పెట్టుకోవచ్చు. అదే రకంగా మనకి ఒక మెను మన టీవీ లోగోతో ఒక మెను కార్డ్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా అయితే మనము మెనూలో కొన్ని బేసిక్స్ అయితే చూసుకోవచ్చు. సో ఆన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో క్లారిటీ అయితే బాగానే ఉంది. ఎల్ఈడి టీవీ ఇది 4K బేస్డ్ అని చెప్తున్నారు వాళ్ళు. సో కంప్లీట్ గా 100% 4K బేస్డ్ టీవీ చూడాలంటే ఈ ప్రైస్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఉన్న దాంట్లో అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో బిల్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ అయితే వాడారు వీళ్ళు. సో ఇదైతే అంతా కొంచెం హార్డ్ ప్లాస్టిక్ కాబట్టి కింద పడినట్టు అయితే పగిలిపోయే అవకాశం ఉంటుంది. సో అది కూడా మనం చూసుకోవచ్చు. అదే రకంగా దీంట్లో మనం చూసినట్లయితే వన్ టైం యాక్టివేషన్ అనేది 10,799 తీసుకున్నట్లయితే మనకి టీవీ అనేది ఇచ్చేస్తారు. సెకండ్ టు 12 మంత్ వరకు 799 పెట్టి మనం రీఛార్జ్ చేసుకోవాలి. అంటే ఇది మనం మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి మనం టీవీని అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో దీని ద్వారా మనము మంత్లీ అనేది రీఛార్జ్ చేసుకొని ఈ ఓటీటీ 24 ఓటీటీ యాప్స్ ఉన్నాయి, 300+ టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ రన్ అవ్వాలంటే కంపల్సరీగా మనం ఓటీటీ రీఛార్జ్ అనేది ఈ టీవీలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే మనము దీనికి ఇన్స్టాలేషన్ చేసుకొని రీఛార్జ్ చేసుకోవాలి. లేకుంటే మన దగ్గర ఉన్న సబ్స్క్రిప్షన్ ద్వారా అయితే మనం దీన్ని తీసుకోలేము. వన్ టైం పేమెంట్ ఉంది. డివర్ టీవీ పేమెంట్ 43 ఇంచెస్ 10,799 ఉంది. అదర్ టీవీ అదే 43 ఇంచెస్ మనం చూసినట్లయితే 28,999 గా ఉంది. సో చూసినట్లయితే ఎంత వేరియేషన్ ఉందో మనం చూసుకోవచ్చు. సో మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా మనకు ఈ డివర్ టీవీకి అయితే 799 ఉంది. అదే వేరే ఛానల్స్ ఇన్ని మనం యాక్టివేషన్ చేసుకోవాలంటే మాత్రం 1473 గా ఉంది. సో వాళ్ళు ఇక్కడ వేరియేషన్ అయితే మనకి చూపిస్తున్నారు. సో మనము దీనికైతే ఓటీటీ ఛానల్స్ ని రీఛార్జ్ చేసుకోవడం కోసం మాత్రమే ఒక మొబైల్ ని యూజ్ చేస్తున్నట్టుగా ఈ టీవీని మాత్రమే తీసుకోవాలని నేను గుర్తు చేస్తున్నాను. సో ఇది మనం తీసుకొని మన ఇష్టం వచ్చిన ఛానల్స్ వాడదామంటే కుదరదు. సో అదే రకంగా ఇంకా డీప్ గా వెళ్ళినట్లయితే దీనికి డాల్బీ ఆడియో అయితే ఇస్తున్నారు. 40 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి, 2 స్పీకర్స్ ఉంటాయి దీనికి. అది డాల్బీ ఆడియో ఉంది, వాయిస్ సెర్చ్ ఉంది. మన రిమోట్ లో కూడా వాయిస్ సెర్చ్ ద్వారా రిమోట్ తీసుకోవచ్చు. 4K అల్ట్రా హెచ్డీలోని ప్లే అవుతుంది. సో 4 years వారంటీ అయితే ఉంటుంది టీవీకి. సోలార్ రిమోట్ అయితే ఇస్తారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఈ రిమోట్ అనేది యువర్ సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రిప్షన్ అనేది కంపల్సరీగా మినిమం 299 రూపీస్ మంత్లీగా పెట్టి మనము దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. రిటర్న్ టు సెల్లర్ ఒకవేళ మనకి ఇది అవసరం లేదు అనుకుంటే దిస్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్ పోస్ట్ 12 months ఆఫ్ యూజెస్. మన 1 year వాడిన తర్వాత మనకు అవసరం లేదంటే మాత్రం రిటర్న్ చేసేవచ్చు అంటున్నారు. సో సోలార్ రిమోట్ చూసారు కదా. సో ఇందాక నేను చెప్పాను కదా, స్లీక్ అండ్ ఎలిగెంట్ డిజైన్ అనేది కూడా చాలా స్లిమ్ గానే ఉంటుంది. 110 mAh బ్యాటరీ రీఛార్జబుల్ తో ఇది పనిచేస్తుంది. సోలార్ సెల్ అండ్ యూఎస్బి టైప్ సి టైప్ ద్వారా కూడా మనం దీనికి రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. రీఛార్జ్ అంటే మనం దీనికి ఛార్జ్ అనేది అయితే పెట్టుకోవచ్చు. సో దాని ద్వారా అయితే ఇది యాక్టివేషన్ అయ్యి మనకి పనిచేస్తుంది. దీనికి ఎలాంటి బ్యాటరీస్ కూడా మనకి అవసరం లేదు. ద డివర్ రిమోట్ చార్జెస్ త్రూ బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ లైటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాటరీస్ అని చెప్పారు కదా. సో దానివల్ల ఇది ఉంది. సో టీవీ అయితే స్లిమ్ గా అనేది 43 ఇంచెస్ అయితే మనం జెన్యున్ గా దాని యొక్క సైజ్ అయితే 43 ఇంచెస్ జెన్యున్ హైట్ అయితే మనకి ఉంది. సో దానివల్ల ఏం లేదు. సో మామూలు మనం బేసిక్ గా ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టాండ్ మీద అయితే టీవీ రకంగా ఉంటుంది. సో ఓవర్ లుక్ అయితే ఉంది. సో వీడియో అనేది ప్లే చేసి నాకు ఇది హోమ్ డెలివరీ వచ్చిన తర్వాత నేను కంపల్సరీగా దీని మినిమం బేస్ కాకుండా ఇంకా డీప్ వీడియో అయితే నేను చేస్తాను. సో ముందుగా అయితే దాని యొక్క బేసిక్ అయితే నేను చెప్తాను. సో చాలా మంది ఏంటంటే ఇది కొత్త కంపెనీ కదా, ఏ రకంగా పనిచేస్తుంది, ఈ సబ్స్క్రిప్షన్ ఇలాగ ఉందని చెప్పి డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను దాని కొన్ని డీటెయిల్స్ అయితే సేకరించి ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నాను. ఇది 4K QLED టీవీ, 4 years వారంటీ ఉంది. 24 ఓటీటీ ఛానల్స్, 300 లైవ్ ప్లే ఛానల్స్ వస్తాయి. వైఫై అనేది మనం మాండేటరీగానే మనం వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అంటే వేరే మన దగ్గర ఉన్న సబ్స్క్రిప్షన్ తో మనం అమెజాన్ కానీ, ప్రైమ్ కానీ, లేకపోతే హాట్స్టార్ కానీ ఇలాంటివి వాడాలంటే కుదరదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.